మ్యాథమెటిక్స్ బేసిక్స్ రాకపోవడం వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారా? అయితే ఈ ఛానల్ మీకోసమే. ఇప్పటివరకు నేను ఈ ఛానల్లో బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ పైన కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ అన్నింటినీ ఆర్డర్లో చూడడానికి మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియోస్ అన్నింటినీ కంప్లీట్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే ఈ కింద మీకు కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ రియల్ నంబర్స్ 10th క్లాస్ చాప్టర్ నెంబర్ 1. ఈ టాపిక్పై నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇది పార్ట్ 2. ఈ వీడియోలో మనం యూక్లిడ్ డివిజన్ అల్గారిథం ఉపయోగించి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతున్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. చాలామంది వీటిని సాల్వ్ చేయడంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. ఈ క్వశ్చన్సే కాదు, ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ ఇచ్చినా కూడా సొంతంగా సులభంగా ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా వివరిస్తాను. రియల్ నంబర్స్ వీడియో పార్ట్ 1కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ముందుగా ఆ వీడియో చూడండి. రియల్ నంబర్స్ పార్ట్ 1 వీడియో లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియో చూడండి. అప్పుడే ఈరోజు నేను చెప్పబోయే అంశాలు మీకు మరింత బాగా అర్థమవుతాయి. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్రీవియస్ వీడియోపై వచ్చిన టాప్ కామెంట్స్ చూద్దాం. లైక్, కామెంట్, షేర్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ని ఉచితంగా అందించడంలో మీరు మాకు సహాయం చేయాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న గూగుల్ పే లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్స్కి మీకు వీలైనంత అమౌంట్ని పంపించవచ్చు. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ క్వశ్చన్స్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు కామన్గా కనబడే పదాలు ఏంటంటే పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్, పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. సో వీటిని మనం ప్రూవ్ చేయమంటున్నాడు, అవునా? సో ముందుగా అసలు ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్ అంటే మనకు తెలుసు, కానీ వాటిని మ్యాథమెటికల్గా ఎలా ప్రూవ్ చేయడం అన్న విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. ఇది అర్థమైతే మీకు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడం చాలా సులభం అవుతుంది. అదేంటో ముందుగా చూద్దాం. ముందుగా ఈవెన్ నంబర్ లేదా ఈవెన్ ఇంటీజర్ అంటే ఏంటి? మనకు తెలుసు, ఏ నెంబర్ అయితే 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందో దాన్ని మనం ఈవెన్ నంబర్ అంటాం. లేదా ఏ నెంబర్ని అయితే 2 ఈక్వల్ పార్ట్స్గా చేయొచ్చో దాన్ని ఈవెన్ నంబర్ అంటాం. మరో విధంగా చెప్పాలంటే 2 టేబుల్లో వచ్చే నంబర్స్ అన్నీ ఈవెన్ నంబర్స్ అవుతాయి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని ఈవెన్ నంబర్స్ తీసుకున్నాను. ముందుగా 6 చూస్తే 6 అనేది 2కి ఎంత మల్టిప్లై చేస్తే వస్తుంది? 2 × 3 చేస్తే 6 వస్తుంది. అలాగే 12ని కూడా 2 times 6 అని రాయొచ్చు. 18ని 2 times 9 అని రాయొచ్చు, అవునా? సో ఇక్కడ ఏ ఒక్క ఈవెన్ నెంబర్ని మనం తీసుకున్నప్పటికీ దాన్ని 2 × మరొక నంబర్గా రాయొచ్చు, అవునా? మీరు కొన్ని నంబర్స్ తీసుకొని చెక్ చేయండి. ప్రతి ఈవెన్ నెంబర్ని మనం ఇలా రాయగలుగుతాం. ఆడ్ నంబర్ లేదా ఆడ్ ఇంటీజర్ అంటే ఏంటి? ఈవెన్ నెంబర్ కానివన్నీ ఆడ్ నంబర్స్ అవుతాయి, అవునా? మరో రకంగా చెప్పాలంటే ఇక్కడ 2తో డివైడ్ అయితే ఈవెన్ నెంబర్ అన్నాం, 2తో డివైడ్ కాని వాటిని మనం ఆడ్ నంబర్స్ అంటాం. ఓకే, ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. 7, 13 and 19. మనం 7ని 2 × ఏదో ఒక నంబర్గా రాయొచ్చా? రాయరాదు. 2 3s 6 అవుతుంది, 2 4s 8 అవుతుంది. సో 7 అనేది రాదు. మరి ఎలా రాయొచ్చు? 2 × 3 చేస్తే మనకు 6 వస్తుంది కదా, అంటే ఇంకొక +1 యాడ్ చేయాలి, ఓకేనా? అలాగే 13ని గమనిస్తే 2 × 6 12 అవుతుంది, +1 యాడ్ చేస్తే 13 అవుతుంది. అలాగే 19ని గమనిస్తే 2 × 9 18 అవుతుంది, అండ్ +1 యాడ్ చేస్తే మనకు 19 వస్తుంది. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ని మనం గమనిస్తే దాన్ని 2 times nగా రాసాం. n అంటే ఏదో ఒక నంబర్, రైట్? ఈ ఆడ్ నెంబర్ సంబంధించి ప్యాటర్న్ని మనం గమనిస్తే 2 × n + 1గా రాయొచ్చు, అవునా? సో ఇక్కడ 2 × n ఉంది. మనం దీన్ని ఇలా కాకుండా 2nగా రాస్తాం, ఎందుకంటే ఆల్జిబ్రాలో మనం మల్టిప్లికేషన్ సింబల్ని ఉపయోగించాం. అలాగే ఇక్కడ 2 × n + 1ని మనం 2n + 1గా రాస్తాం. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే ఈవెన్ నెంబర్ యొక్క ప్యాటర్న్ మనకు 2n వస్తుంది, ఆడ్ నెంబర్ యొక్క ప్యాటర్న్ మనకు 2n + 1 వస్తుంది, ఓకేనా? ఇది అర్థమైతే మీకు ఇప్పుడు చేయబోయే క్వశ్చన్స్ మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఇక్కడ మనం ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్స్ని మనం ఎలా ప్రూవ్ చేస్తామంటే ఈ ప్యాటర్న్లో ఉన్న విధంగా వాటిని రాసుకుంటాం. అలా మనం ఇచ్చినవి ఈవెన్ నెంబర్ లేదా ఆడ్ నెంబర్ అవుతుందని గుర్తిస్తాం. ఇప్పుడు మనం మొదటి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఇది 10th క్లాస్ చాప్టర్ నెంబర్ 1లోని ఎగ్జాంపుల్ 1. ఇక్కడ ఆ క్వశ్చన్ ఏంటంటే షో దట్, చూపించమంటున్నాడు. ఏంటి? ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్, ప్రతి పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అనేది ఈజ్ ఆఫ్ ద ఫామ్ 2q అనే ఫామ్లో ఉంటుంది. అండ్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్, ప్రతి పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అనేది ఈజ్ ఆఫ్ ద ఫామ్ 2q + 1.
ప్రతి ఆడ్ ఇంటీజర్ అనేది 2q+1 అనే ఫామ్లో ఉంటుంది అని మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. ఇంతకుముందు మనం జనరల్గా తీసుకొని 2n అండ్ 2n+1గా రాసాం. ఇక్కడ మనం యూక్లిడ్ అల్గారిథాన్ని ఉపయోగించి రాస్తాం. సో మనల్ని ప్రూవ్ చేయమన్నది ఏంటో మనం ముందుగా రాసుకుంటాం. పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ని 2q అని, పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ని 2q+1 అని మనం చూపించాలి. సో మనం అది ముందుగా రాసుకున్నాం. సో మనం ఇక్కడ యూక్లిడ్ డివిజన్ అల్గారిథంని తీసుకుంటాం. అదేంటో మనం పార్ట్ 1లో తెలుసుకున్నాం. గుర్తుందా? ఎస్, వెరీ గుడ్. a = bq+r. సో మనం దీన్ని ఇక్కడ a = bq+rని మనం దీంతో పోలిస్తే b ప్లేస్లో ఏముంది? రైట్, b = 2 ఉంది. అవునా? a = bq+r అనేది ఒక స్టేట్మెంట్. ఆ తర్వాత స్టేట్మెంట్ ఏంటంటే 0 <r r b. 0 <r r b ప్లేస్లో మనకు 2 వచ్చింది కాబట్టి ఇక్కడ 2 రాసుకున్నాం. r అనేది 0కి ఈక్వల్గా లేదా 0 కంటే పెద్దగా ఉంటుంది, అలాగే 2 కంటే చిన్నగా ఉంటుంది. సో మనం r = 0 తీసుకుంటాం. ఆ తర్వాత 2 కంటే తక్కువ అంటే ఇంకొక 1 ఉంటుంది. సో r = 1 తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ మనం a = bq+r అనే ఈ స్టేట్మెంట్లో b = 2 అండ్ r = 0 తీసుకుందాం. సో అప్పుడు మనకి a = 2q+0 వస్తుంది. అవునా? ఇక్కడ b ప్లేస్లో 2 తీసుకున్నాను, r ప్లేస్లో 0 తీసుకున్నాను. సో ఇక్కడ 2q+0 అంటే +0 రాయాల్సిన అవసరం లేదు కాబట్టి ఓన్లీ 2q అని రాసాం. ఆ తర్వాత b = 2, నెక్స్ట్ r = 1ని తీసుకుందాం. సో అలా తీసుకున్నట్లయితే ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది? a = 2q+1. b ప్లేస్లో 2 తీసుకున్నాను, r ప్లేస్లో 1 తీసుకున్నాను. సో ఇక్కడ ఇచ్చిన r వాల్యూస్ అన్నిటినీ మనం ఈ ఈక్వేషన్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క ఈక్వేషన్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం వీటిని గమనిస్తే మనకు 2 ఈక్వేషన్స్ వచ్చాయి, లేదా 2 స్టేట్మెంట్స్ వచ్చాయి. అవునా? ఇప్పుడు 2qని గమనిస్తే మనకి ఏమర్థం అవుతుంది? 2 × సంథింగ్ అని రాసాం. 2n అన్నా లేదా 2q అన్నా 2తో మల్టిప్లై చేయబడి ఉంది. సో 2 టేబుల్లో వస్తుంది. 2 టేబుల్లో వచ్చేవాడిని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. అవునా? సో ఇది ఈవెన్ ఇంటీజర్ అవుతుంది. దీన్ని గమనిస్తే 2q+1 అంటే 2n+1 లాగానే ఉంది కదా. సో ఇది ఆడ్ ఇంటీజర్ అని చెప్పొచ్చు. ఇలా ప్రతి ఈవెన్ ఇంటీజర్ 2q లాగా, ప్రతి ఆడ్ ఇంటీజర్ 2q+1 లాగా ఉందని చెప్పి మనం ప్రూవ్ చేసాం. ఇది థియరిటికల్ ప్రాబ్లమ్స్. 10th క్లాస్ వాళ్ళకి మొట్టమొదటిగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. ఇప్పటివరకు మీరు చేసినవి క్యాలిక్యులేషన్ ప్రాబ్లమ్స్, ఇది థియరీ. ఇక్కడ లాజిక్స్ని అప్లై చేస్తూ మనం వివరిస్తూ ఉంటాం. ఇది కొంచెం కొత్తగా ఉంటుంది మీకు, కానీ చాలా సులభం. ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే, ముందుగా గుర్తించాల్సింది b, ఆ తర్వాత r యొక్క వాల్యూస్ ఏంటి. సో ఈ b తీసుకొని ఆ r యొక్క వాల్యూస్తో మీరు a = bq+rలో వాటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఇలా స్టేట్మెంట్స్ని రాబట్టాలి. ఆ తర్వాత ఆ స్టేట్మెంట్స్ ఏవి ఈవెన్ ఇంటీజర్స్, ఏవి ఆడ్ ఇంటీజర్సో మీరు రాయాలి. చాలా సింపుల్. సరే, ఈ ఒక ఎగ్జాంపుల్తో పూర్తిగా అర్థం కాకపోవచ్చు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 10th క్లాస్ చాప్టర్ నెంబర్ 1 నుంచి మనం ఎగ్జాంపుల్ 2 చూద్దాం. షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 4q+1, 4q+3. 4q+1 లేదా 4q+3 లాగా ఉంటుందని చూపించమన్నాడు. సో మనం ముందుగా ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ని మనం a = bq+rతో పోల్చినట్లయితే b వాల్యూ మనకు ఎంత వస్తుంది? bq+r. సో b ప్లేస్లో మనకి 4 ఉంది. సో ముందుగా లెట్ a be a పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అండ్ b = 4. సో ఏని ఒక పాజిటివ్ ఆడ్ ఇంటీజర్గా తీసుకున్నాను, అలాగే b = ఇక్కడ 4 ఉంది కాబట్టి మనం 4 తీసుకుంటాం. ఇక్కడ 2 ఉంటే 2 తీసుకుంటాం, ఇక్కడ 6 ఉంటే 6 తీసుకుంటాం. అంతే, సింపుల్. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఈ a మరియు bలకి యూక్లిడ్ డివిజన్ అల్గారిథాన్ని మనం అప్లై చేయాలి. సో a = bq+r తీసుకున్నాం. రైట్? ఇక్కడ మనకి b = 4 వచ్చింది. r వాల్యూ అనేది 0కు మరియు bకి మధ్యలో ఉంటుంది. సో 0 <r r b అంటే 4 కాబట్టి 4 తీసుకున్నాను. ఇక్కడ r వాల్యూస్ 0 నుంచి మొదలుకొని 4 కంటే తక్కువ ఉంటాయి. సో మనకు r = 0, r = 1, r = 2, r = 3. ఇవి మనకు r యొక్క వాల్యూస్. సో b = 4 తీసుకొని r = 0 తీసుకొని మనం ఈ ఈక్వేషన్ని రాయాలి. ఆ తర్వాత b = 4, r = 1, ఆ తర్వాత b = 4, r = 2, అలా మనం అన్నిటికీ రాయాలి. ఓకే? సో ముందుగా మనం
బి ఈక్వల్స్ టు 4, ఆర్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నట్లయితే ఏ ఈక్వల్స్ టు 4q ప్లస్ 0 వస్తుంది. ఇక్కడ బి ప్లేస్లో 4 రాసుకున్నాను, ఆర్ ప్లేస్లో 0 రాసుకున్నాను. ఓకేనా. ఇక్కడ 4q ప్లస్ 0 అంటే మనం ప్లస్ 0 రాయాల్సిన అవసరం లేదు కాబట్టి 4q వస్తుంది. ఓకే. ఆ తర్వాత మనం ఆర్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నట్లయితే ఏ ఈక్వల్స్ టు 4q ప్లస్ 1. ఇక్కడ బి అనేది చేంజ్ అవ్వదు, ఆర్ వాల్యూస్ మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. సో బి ప్లేస్లో 4 తీసుకున్నాను, ఆర్ ప్లేస్లో 1 తీసుకున్నాను. సో ఆర్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటే ఏ ఈక్వల్స్ టు 4q ప్లస్ 2 అని వస్తుంది. ఓకే. ఆ తర్వాత ఆర్ ఈక్వల్స్ టు 3 తీసుకుంటే ఏ ఈక్వల్స్ టు 4q ప్లస్ 3 వస్తుంది. రైట్. ఇప్పుడు మనం మొదటి ఈక్వేషన్ని గమనిస్తే దాన్ని మనం ఎలా రాయొచ్చు? 4q ఉంది కాబట్టి దాన్ని 2 ఇంటూ 2q అని రాయొచ్చు. అవునా. 2 to the 4 అవుతుంది, అంటే 4q అవుతుంది. సో దాన్ని మనం ఇలా రాసుకున్నాం. సో ఇది ఏ ఫామ్లో ఉంది? 2n అనే ఫామ్లో ఉంది. సో దీన్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం. ఓకే. ఈ 4q ప్లస్ 1ని గమనిస్తే దీన్ని మనం అలా 2 ఇంటూ సంథింగ్ అని రాయొచ్చా? ఇక్కడ 4qని 2 ఇంటూ 2q అని రాయొచ్చు. 2 ఇంటూ 2q ప్లస్ 1 అంటే 2n ప్లస్ 1 ఫామ్లో ఉంది. ఓకేనా. అంటే ఇది ఆడ్ నంబర్. అవునా. నెక్స్ట్ ఈక్వేషన్ మనం గమనిస్తే 4q ప్లస్ 2. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ రెండిట్లో 2 అనేది కామన్గా ఉంది. ఇక్కడ 4ని 2 ఇంటూ 2 రాసుకోవచ్చు. అవునా. సో అలా 2 కామన్ తీస్తే 2 ఆఫ్ 2q ప్లస్ 1 వస్తుంది. ఓకేనా. సో 2 ఇంటూ సంథింగ్ అని రాసాం కాబట్టి ఇది ఈవెన్ నెంబర్. ఓకేనా. ఇందులో మనకు 2 కామన్ తీయవచ్చా? సాధ్యం కాదు. ఇక్కడ 3ని మీరు 2 ప్లస్ 1గా రాసుకోండి. అప్పుడు మీకు 4q ప్లస్ 2 ప్లస్ 1 వస్తుంది. ఈ 4q మరియు 2లో 2ని కామన్ తీస్తే 2 ఆఫ్ 2q ప్లస్ 1 వస్తుంది. అండ్ ఇంకా ప్లస్ 1 మిగిలిపోతుంది. అంటే 2 ఇంటూ సంథింగ్ ప్లస్ 1గా రాసుకోవచ్చు. నేను ఇక్కడ రాయట్లేదు, ఎందుకంటే మీరు ఒకసారి ట్రై చేయాలని చెప్పి నేను ఇక్కడ రాయడం లేదు. మీరు ప్రయత్నించండి. అలా రాయకపోయినా పర్లేదు. మనం సింపుల్గా దీన్ని గమనిస్తే ఇందులో 2 కామన్ రాదు కాబట్టి అది ఆటోమేటిక్గా ఆడ్ నెంబర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా. మీకు ఈ వీడియోలో ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉంటే నేను సండే రోజు లైవ్ క్లాస్లో ఇదే టాపిక్పై మరింత వివరంగా చెప్తాను. మీరు ఆ లైవ్లో పాల్గొనవచ్చు. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇందులో ఆడ్ ఇంటీజర్స్ ఏమొచ్చాయి మనకు? 4q ప్లస్ 1 అనేది ఆడ్ ఇంటీజర్ వచ్చింది, 4q ప్లస్ 3 అనేది ఆడ్ ఇంటీజర్ వచ్చింది. సో మనం ప్రూవ్ చేసామా లేదా? 4q ప్లస్ 1 అండ్ 4q ప్లస్ 3 మాత్రమే ఉంటాయని. మిగిలిన 2 ఈవెన్ నెంబర్స్ వచ్చాయి. సో ఆ ఫామ్లో ఉండదు. సో ఈ ఫామ్లో మాత్రమే ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఉంటుంది. సో ఇది మనం ఫైనల్గా స్టేట్మెంట్ రాస్తాం. ఇప్పుడు మనం మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 10th క్లాస్ చాప్టర్ నెంబర్ 1 నుంచి ఎక్సర్సైజ్ 1.1లో క్వశ్చన్ నెంబర్ 2ని తీసుకుందాం. ఇక్కడ డివిజన్ అల్గారిథంని ఉపయోగించి ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5 రూపంలో ఉంటుందని చూపించమన్నాడు. సేమ్ ఇంతకుముందు లాగానే ఉంది. అవునా. సో మనం ముందుగా ఏం చేయాలి? దీన్ని a ఈక్వల్స్ టు bq ప్లస్ rతో పోల్చి b యొక్క వాల్యూని రాబట్టాలి. సో b ప్లేస్లో ఏముంది? ఇక్కడ 6 ఉంది. వెరీ గుడ్. సో a అనేది ఒక పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అని తీసుకుంటున్నాం అండ్ b ఈక్వల్స్ టు 6 తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? దీనికి డివిజన్ అల్గారిథంని అప్లై చేయాలి. b ఈక్వల్స్ టు 6 అయింది కాబట్టి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు r లెస్ దెన్ 6 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి r యొక్క వాల్యూస్ ఏమొస్తాయి? r ఈక్వల్స్ టు 0, 1, 2, 3, 4, 5. సో ఇవన్నిటిని మనం తీసుకోవచ్చు. 6 కంటే తక్కువ అన్నాడు కాబట్టి మనం 5 వరకు తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అన్నాడు కాబట్టి 0 కూడా సమానం అవుతుంది. సో అందుకని 0 తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా. b ఈక్వల్స్ టు 6 మరియు r యొక్క వాల్యూస్ని తీసుకొని a ఈక్వల్స్ టు bq ప్లస్ rలో మీరు సబ్స్టిట్యూట్ చేసి ఇంతకుముందు రాసిన విధంగా ఈక్వేషన్స్ రాయండి. ఒకసారి వీడియో పాజ్ చేసి ప్రయత్నించండి. ఓకే, ప్రయత్నించారా? సరే, ఇప్పుడు నేను చెప్తాను, మీరు కరెక్ట్గా రాసారా లేదా చెక్ చేసుకోండి. ముందుగా b ఈక్వల్స్ టు 6, r ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. సో మనకు a ఈక్వల్స్ టు 6q ప్లస్ 0 వస్తుంది. సో ఇక్కడ 6q ప్లస్ 0 అంటే 6q అని రాసుకుంటాం. ఆ తర్వాత r ఈక్వల్స్ టు 1 తీసుకుంటే a ఈక్వల్స్ టు 6q ప్లస్ 1 వస్తుంది. r ఈక్వల్స్ 2 తీసుకుంటే 6q ప్లస్ 2 వస్తుంది. మరి ఇందులో 2 కామన్ తీస్తే 2 ఆఫ్ 3q ప్లస్ 1గా రాసుకోవచ్చు. r ఈక్వల్స్ టు 3 తీసుకున్నట్లయితే 6q ప్లస్ 3, r ఈక్వల్స్ 4 తీసుకుంటే 6q ప్లస్ 4. 6 మరియు 4 అనేది 2 టేబుల్లో వస్తాయి కాబట్టి 2 కామన్ తీయచ్చు.
నెక్స్ట్ చూస్తే 6 + 5 వస్తుంది. ఇలా r = 1 2 3 4 5 వచ్చే విధంగా మనం 6 ఈక్వేషన్స్ తీసుకుందాం. ఇప్పుడు మొదటి దాన్ని గమనిస్తే ఇది ఈవెన్ ఇంటీజర్ అవుతుందా, ఆడ్ ఇంటీజర్ అవుతుందా? 6 అంటే మనం 2 × 3 రాయొచ్చు, అంటే 2 టేబుల్లో వస్తుంది, అంటే ఈవెన్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇది దానికి ఒక 1 యాడ్ చేయబడి ఉంది. సో ఈవెన్ నెంబర్కి 1 యాడ్ చేయబడి ఉంటే అది ఆడ్ నెంబర్ అవుతుంది. తర్వాత గమనిస్తే మనం 2 × అని రాసుకోగలిగాం. సో ఇది ఈవెన్ నెంబర్. సో దీనికంటే ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఆడ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని గమనిస్తే దీన్ని కూడా 2 × సంథింగ్ అని రాసుకున్నాం. సో ఇది ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఇది ఆడ్ నెంబర్, అవునా? సో ఇప్పుడు మనకు ఆడ్ నెంబర్స్ ఏమేమి వచ్చాయి? 6 + 1, 6 + 3 అండ్ 6 + 5. ఓకేనా? మనం b = 6 తీసుకుంటే మనకు అక్కడ చూపించమన్నట్టుగా 6 + 1, 6 + 3, 6 + 5 అనేవి వచ్చాయి. సో ఇలా చాలా సింపుల్గా మీరు వీటిని చేయొచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీకు మరిన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కొంచెం లెంతీగా ఉంటాయి కాబట్టి నేను నెక్స్ట్ పార్ట్ 3లో వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మొదటి క్వశ్చన్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ మిగిలిన వాటిని నేను నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. ఈ రియల్ నెంబర్ సంబంధించి తర్వాతి వీడియోలో మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి, అలాగే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఉపయోగించి LCM మరియు HCFని ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. 10th క్లాస్ సంబంధించి అన్ని వీడియోస్ లింక్స్ కోసం మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఇప్పటివరకు నా ఛానల్లో చేసిన అన్ని వీడియోస్ని మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న ప్లేలిస్ట్పై క్లిక్ చేయడం ద్వారా చూడొచ్చు.